ఐఐటి జేఈఈ మెయిన్స్ 2026 మొదటి విడత ఫలితాల్లో ఆల్ ఫోర్స్ ర్యాంకుల పంట పండింది. ఐఐటి జేఈఈ మెయిన్స్ 2026 మొదటి విడత ఫలితాల్లో ఆల్ ఫోర్స్ ర్యాంకుల పంట పండింది. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాల్లో అత్యుత్తమ పర్సంటేజ్ సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఇంతటి ఫలితాలు సాధించిన మా విద్యార్థులకు అభినందనలు, అలాగే అధ్యాపక బృందానికి, పేరెంట్స్ కి ధన్యవాదాలు అని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. 10 సెషన్లో ఎగ్జామ్ అయిందంటే 100% ఎలా ఉంటాయి అంటే మినిమం ఐ టెల్లింగ్. ఓకేనా, ఈ రకంగా మనకి ఈసారి సుమారుగా అరౌండ్ 20+ చిల్డ్రన్ ఆర్ దేర్ హూ సెక్యూర్డ్ 100% ఇన్ ఆల్ ఓవర్ ద ఇండియా. సో మనం కూడా ఏదో ఒక రోజు తప్పకుండా 100% దిశగా వేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా కొన్ని సబ్జెక్టులో 100% రావాలని మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నాం. హూ సెక్యూర్డ్ 99.9401 అండ్ దిస్ గర్ల్ సెక్యూర్డ్ హైయెస్ట్ పర్సెంటైల్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో మన ఆల్ ఫోర్స్లో హైయెస్ట్ పర్సెంటైల్ 99.96. ఈ హాస్నికి 99.96 రావడం జరిగింది. సో అంటే మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి ఇన్ విచ్ సబ్జెక్ట్ హూ స్కోర్డ్ హైయెస్ట్ పర్సెంటైల్. దిస్ చైల్డ్ నాట్ ఓన్లీ ఓవరాల్ పర్సెంటైల్, షీ స్టూడ్ ఫస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ విత్ 99.96. Next, I congratulate Sresh Reddy who secured 99.83 percentile, and this boy is the topper in the chemistry percentile. Same, he got 99.96 in chemistry. Our all force chemistry top percentile is 99.9607. This Sresh got chemistry top percentile. Next, third one is Dhanush who secured 99.82. Fourth one Akshay secured 99.74. Vicky Sai secured 99.61. Satyavardhan secured 99.60. Ashish Reddy secured 99.53. This boy is the highest physics scorer in physics. Sresh Reddy secured highest in chemistry, and Hasini secured highest in mathematics. And the next is Ratna Prakash secured. మరి ఏ రకంగా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం చూస్తూ ఉంటే అసలు ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లలు చాలామంది కూడా గతంలో కంటే పేపర్లు చాలా హార్డ్గా ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు. దేశవ్యాప్తంగా దగ్గర పెట్టి కెమెరాలో మరి ఇయర్ టు ఇయర్ ఏమో పిల్లలు రాసే ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మంది లోపల అన్నింటి బ్రేక్ చేస్తూ మరి నిన్నటి రోజు రావడం జరిగింది. రికార్డుని మనం బ్రేక్ చేసుకుంటూ హైయెస్ట్ పర్సెంటైల్లో కావచ్చు, దిశగా కూడా అద్భుతంగా ఈ సంవత్సరం ఫలితాల్లో చూసుకున్నట్లయితే కూడా మనం హైయెస్ట్గా కరీంనగర్ మన స్టూడెంట్ ఆల్ఫోర్ జూనియర్ 99.94% తోటి లాస్ట్ ఇయర్ మనం సాధించిన 99.90ని బ్రేక్ చేస్తూ అమ్మాయి మరి చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ని చూపించడం జరిగింది. అలాగే మరి నెక్స్ట్ మనకు సెకండ్ అబ్బాయి కూడా ఇక్కడ నుంచి 99.83లో శ్రేష్ అబ్బాయి కూడా రావడం జరిగింది. ఈ ప్రకారంగా 99% అండ్ అబోవ్లో చూసుకున్నట్లయితే 12 మంది చిన్న మంచి పర్సెంటేజ్ రావడం జరిగింది. ఈవెన్ సబ్జెక్ట్ వారీగా కూడా చూసుకుంటే ఈసారి ఖచ్చితంగా సబ్జెక్టులో ఒక్కరిద్దరైనా 100% రావాలని ఎఫర్ట్స్ పెట్టాం. 25 క్వశ్చన్లకి ఆల్మోస్ట్ 24 అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 25 అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఒక మిస్టేక్, దాంతో 100% మిస్ అయింది. కానీ మనకు 99.96% కెమిస్ట్రీలో, మ్యాథమెటిక్స్లో రావడం జరిగింది. అంటే జస్ట్ ఒక క్వశ్చన్ తప్ప మిగతా అన్ని కూడా 100% చేసి వచ్చారు. ఈవెన్ ఫిజిక్స్లో కూడా మరి 99.94% రావడం జరిగింది. సో ఏదేమైనా ఈ రిజల్ట్ అద్భుతమైన రిజల్ట్ అని నేను భావిస్తున్నాను. 90% ఎబోవ్ చూసుకున్నట్లయితే 113 మంది చిన్నారులు ఇక్కడ మనకు కనబడుతున్నారు. 113 స్టూడెంట్స్కి 90% అండ్ ఎబోవ్ రావడం జరిగింది. ఇది సెషన్ 1 మాత్రమే. మళ్ళీ వీళ్ళందరూ కూడా సెషన్ 2 అప్లై చేస్తుంటారు. ఓకే, అందులో కూడా ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా కూడా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కొద్దిమంది ఇక్కడ ఓన్లీ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బోర్డ్ ఎగ్జామ్ తర్వాత సీరియస్గా మేలో జరగబోయే ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. మరి కరీంనగర్లోని అల్ఫోర్స్ వేదికగా మరి మాకు బ్రాంచెస్ జగిత్యాల్లో, మంచిర్యాల, హైదరాబాద్ ఎక్కడెక్కడైనా అన్ని బ్రాంచ్లో నుంచి కూడా పిల్లల ప్రాతినిధ్యం ఇక్కడ రావడం జరిగింది. హనుమకొండ నుంచి కావచ్చు, కరీంనగర్లో వివిధ క్యాంపస్లో కావచ్చు. అంటే వీఆర్ నాట్ ఫోకసింగ్ వన్ బ్రాంచ్, వీఆర్ నాట్ ఫోకసింగ్ వన్ స్టూడెంట్, అందరినీ కూడా ఫోకస్ చేస్తూ అన్ని కేటగిరీల పిల్లల్ని కూడా మనం మంచి ర్యాంక్ తీసుకొస్తున్నాం. మరి 2024లో 10th పాస్ అవుట్ అయిన పిల్లలు ఇక్కడ నుంచి చాలామంది బయటికి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్కి.
మరి వాళ్ళలో చూసుకున్నట్లయితే ఒకరో ఇద్దరు తప్ప ఇంతకంటే బెటర్ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 10th ఉన్న పిల్లలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మనకు దగ్గరలో అందుబాటులో పర్సనల్ కేర్ తోటి మరి ఇయర్ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న అల్ఫోర్స్ని మీరు బిలీవ్ చేసుకొని ఉండండి. ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి మోసపోకూడదు అని కూడా చెప్తున్నాము. మరి వాళ్ళు చూసుకుంటే ఇదేమి రిజర్వేషన్ కాదు, ఇది పర్సంటేజ్ అంటే అందరికీ వస్తుంది. ఇక్కడ క్యాస్ట్ వైజో లేకపోతే ఏదో ఓపెన్ కేటగిరీ అన్నది కాదు. ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉన్నది మార్కులను బట్టి వచ్చిన పర్సంటేజ్. సెషన్ 1 సెషన్ 2లో ద బెస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని చూసి అప్పుడు ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ర్యాంక్స్లో కూడా ఖచ్చితంగా మనం ముందంజలో ఉంటాం. ఖచ్చితంగా అది రిజల్ట్స్ కానివ్వండి, ర్యాంక్స్ కానివ్వండి, సీట్ల విషయంలో కానివ్వండి, ఆల్మోస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా ఎవరికి అంతనంత ఎత్తులో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈవెన్ రేపు జరగబోయే ఐఐటి అడ్వాన్స్లో కూడా మన పిల్లలు బాగా రాణిస్తుంటారు. గతంలో కంటే మెరుగైన ఫలితాలు మేము తీసుకొస్తామని నమ్మకం ఉంది. ఈ పిల్లలందరూ కూడా కొద్దిమందికి రేపటి నుంచి సిబిఎస్ఈ 12th బోర్డ్ ఎగ్జామ్ ఉంది, కొద్దిమందికి ఏమో 25వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలు ఉన్నాయి. వాళ్ళందరికీ నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఆ ఇంటర్మీడియట్లో కూడా మనం ఒప్పుకొని దాంతో ముందుకు వెళ్ళాలి. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం, ప్రతి సంవత్సరం కూడా ఈవెన్ ఐపీలో కూడా మనమే స్టేట్ ఫస్ట్ ఉన్నాం. లాస్ట్ 2025లో చూసుకుంటే ఎంపీసీ 996 స్టేట్ ఫస్ట్ ఆల్ఫోర్స్ కరీంనగర్, బైపీసీ కూడా 997 ఆల్ఫోర్స్ కరీంనగర్ స్టేట్ ఫస్ట్లో ఉంది. అంటే ఒకవైపు ఐఐటీ నీట్లో రాణిస్తూ కూడా మనం ఐపీలో కూడా ఇక్కడ వెనకాడకుండా వెళ్తున్నాం. ఈ సంవత్సరం అయితే ఈవెన్ సిఈసీ ఎంఈసీలో కూడా మనం స్టేట్ ఫస్ట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక ఆల్రౌండర్ దిశగా ఆల్ఫోర్స్ ముందు తీసుకెళ్తుంది. అట్లా అని చెప్పేసి మరి ప్రెషరైజ్డ్ ఎడ్యుకేషన్ ఆల్ఫోర్స్లో ఉంటుందంటే నథింగ్ అట్ ఆల్. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఆల్ఫోర్స్లో ఇస్తున్నాం. మరి పిల్లలందరినీ కూడా గేమ్స్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తున్నాం. 112 మంది పిల్లలు ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ నుంచి హెచ్జిఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్లో రాష్ట్ర స్థాయికి లేదా జాతీయ స్థాయికి ఎంపిక కాబట్టి జూనియర్ కళాశాలలో అసలు స్పోర్ట్స్ గేమ్స్కి ఇక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వరు. బట్ ఆల్ఫోర్స్లో మాత్రం మనం దాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అలాగే అన్ని యాక్టివిటీస్లో మెరిట్ పిల్లలు కూడా ఫీజులో రాయితీలు కల్పిస్తున్నాం మనం. కాబట్టి ఇన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్న ఆల్ఫోర్స్ని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో మరి ఇంకా మెరుగైన ఫలితాలకి కరీంనగర్ వేదిక కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మాకు సహకరిస్తున్న తల్లిదండ్రులకి, మరి డే అండ్ నైట్ పిల్లల కంటే ఎక్కువగా వర్క్ చేస్తున్న మా స్టాఫ్ అందరికీ, మరి అట్లాగే మాకు వెన్నుదండగా ఉంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రీసెంట్గా జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో నాకు 99.94% రావడం జరిగింది. నేను మా టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళందరూ చాలా మోటివేట్ చేయడం వల్లనే మాకు పర్సెంటేజ్ వచ్చింది. అలాగే మా పేరెంట్స్కి ఆల్ఫోర్స్ మేనేజ్మెంట్ అందరికీ థ్యాంక్స్. My name is Shreya. ఒక్క నిమిషం చెప్పండి. My name is Shreya. I got 99.83%. I appreciate the efforts of teachers and also thank the management for the exams they have conducted, due to which I got perfection in and I got 9% in English. I expect more in the second attempt. And thank you for parents and all the support. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ
కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.